హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది పోకో X2 మొబైల్. ఈరోజు నేను మీకు ఈ పోకో X2 మొబైల్ కోసం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్న ఒక మంచి గూగుల్ కెమెరా అప్లికేషన్ గురించి చెప్తాను. జనరల్గా మనకి పోకో X2 మొబైల్లో కానీ ఇంతకు ముందు వచ్చిన పోకో F1 మొబైల్లో కానీ మనకి గూగుల్ కెమెరాలు అనేవి చాలా బెటర్గా, చాలా ప్రీమియంగా పనిచేస్తుంటాయి. మనకి ఫొటోస్ కూడా చాలా డీటెయిల్డ్గా వస్తుంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ రెండు ఫోన్స్లో మనకి గూగుల్ కెమెరాకి కావాల్సిన హార్డ్వేర్ సపోర్ట్ అనేది ఈ రెండు మొబైల్స్ చాలా బెటర్గా ఇస్తాయి. రిమైనింగ్ బ్రాండ్ ఫోన్లతో కంపేర్ చేసుకుంటే వీటిలో మాత్రం కొంచెం ప్రీమియంగా కూడా వర్క్ చేస్తాయి. ఇక పోకో F1కి నేను రకరకాల గూగుల్ కెమెరా అప్లికేషన్లు ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటాయి, దాంట్లో మీరు ఫాలో అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నేను మీకు చెప్తున్న గూగుల్ కెమెరా వెర్షను పోకో F1 కూడా సేమ్గా ఉంటుంది. సేమ్గా మీరు దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక ముందు మీకు పోకో X2 మొబైల్ కోసం నేను మోడిఫై చేసిన గూగుల్ కెమెరా అప్లికేషన్ ఏంటి, అలాగే దీన్ని ఎలా మోడిఫై చేసుకోవాలి, అలాగే నేను ఏదైతే సెట్టింగ్స్ చేశానో ఆ సెట్టింగ్స్ ఫైల్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక మనకి పోకో F1లో కానీ పోకో X2లో కానీ ఆల్మోస్ట్ అన్ని డెవలపర్లకు సంబంధించిన గూగుల్ కెమెరాలు మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి కదా. అందుకే నేను రకరకాల గూగుల్ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. ఎవ్రీథింగ్ మనకి సూపర్గా వర్క్ చేస్తుంది. కానీ అన్నిట్లో నేను కొంచెం స్పెషల్గా మోడిఫై చేసింది మాత్రం హైపర్ కెమెరాకి సంబంధించిన లేటెస్ట్ జనరేషన్ నెక్స్ట్ క్యామ్ అనమాట. వీళ్ళు కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేశారు, నెక్స్ట్ క్యామ్ అని. దాంట్లో సెకండ్ వెర్షన్ ఇది కొంచెం స్టేబుల్గా ఉంది, అలాగే చాలా బెటర్గా మనకి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే ఒకవేళ ఇది కాకుండా మీరు ఇంకేదైనా గూగుల్ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా ఇది మీకు ఈజీగానే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే మల్టిపుల్ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకునేలాగా దీన్ని నేను క్లోన్ చేశాను. అంటే మీకు సేమ్ వెర్షన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని జనరల్గా క్లోన్డ్ వెర్షన్స్ అంటారు. దాన్ని నేను క్లోన్ చేసి మీకు ఇచ్చాను. సో అందుకని ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా వాడుతున్నా కానీ ఈజీగానే వర్క్ చేస్తుంది. దెన్ మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో 2 లింకులు ఉంటాయి. ఒకటి మీకు గూగుల్ కెమెరా వెర్షను, అలాగే రెండోది మాత్రం నా సెట్టింగ్స్ ఫైలు. 2 డౌన్లోడ్ చేసుకోండి. 2 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే రకరకాల మొబైల్కి సంబంధించిన గూగుల్ కెమెరాలు ఆల్రెడీ నేను చేశాను. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. అక్కడ కూడా మీరు రెగ్యులర్గా మనల్ని ఫాలో అవచ్చు, మన ఛానల్ని. సో మీరు ఫస్ట్ గూగుల్ కెమెరాని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు కదా. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కెమెరాని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను మీకు దాని పేరు మాత్రం మార్చాను. హైప్ 72 అని ఉంటుంది, అంటే హైపర్ కెమెరా 7.2. ఇది గూగుల్ కెమెరా వెర్షన్ 7.2 మీద బిల్డ్ చేసిన మోడిఫైడ్ వెర్షన్ అనమాట. అందుకే 72 అని పెట్టాను. దెన్ మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు కొన్ని బేసిక్ పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నేను మీకు ఒక సెట్టింగ్ ఫైల్ ఇచ్చానని చెప్పాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు కెమెరా ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కాన్ఫిగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏదో ఒక పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ TFR అని పెడుతున్నాను నేను. సో TFR అని పెట్టాను కదా. సో TFR అని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు నేను ఇప్పుడు ఏదైతే సేవ్ చేశానో అది మన ఫోన్లో ఇంటర్నల్ మెమరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో సేవ్ అవుతుంది. అదేంటంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్నల్ మెమరీని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కొత్తగా ఒక ఫోల్డర్ కనిపిస్తూ ఉంటుంది, GCam అని. దాని మీద ట్యాప్ చేయండి. అలాగే లోపల మీకు ఒకవేళ మీరు గూగుల్ కెమెరా 6.1 6.2 వాడుతుంటే కాన్ఫిగ్స్ అని ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది గూగుల్ కెమెరా 7.2 కదా, అందుకే కాన్ఫిగ్స్ 7 అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీరు ఇదే ఫస్ట్ అనుకోండి, మీకు ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఏదైనా 6 వెర్షన్స్ మీరు వాడితే మాత్రం ఇంకొక ఫోల్డర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్ఫిగ్ 7 అని ఉంది కదా, ఇలాంటి ఒక ఫోల్డరు మీ ఫోన్లో క్రియేట్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేయండి. నేను ఇందాక ఏం రాశాను, అక్కడ TFR కదా, ఇక్కడ చూడండి మనకి TFR.xml అని ఒక ఫైల్ ఉంది కదా, అదే మనం సేవ్ చేసింది. సో ఇప్పుడు నేను మీకు ఒక సెట్టింగ్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పాను కదా, దాన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డర్లో మీరు పేస్ట్ చేయండి. సో సింపుల్గా మీరు పేస్ట్ చేసిన తర్వాత వన్స్ మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా ఓపెన్ చేయండి.
కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షట్టర్ బటన్ పక్కన అలాగే ప్రివ్యూ బటన్ పక్కన మధ్యలో మనకి బ్లాక్ స్పేస్ ఉంది కదా, సో దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి మనకి రకరకాల ఫైల్స్ మీరు ఏదైతే ఇందాక ఫోల్డర్లో ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తుంది. దాంట్లో ఇందాక నేను చెప్పిందంటే TFR కదా, సో TFR అదే నేను మీకు ఇచ్చేది అనుకోండి POCO X2 TFR అని ఉంటుంది, అది దాని మీద రీస్టోర్ అని ట్యాప్ చేయండి. వెంటనే నేను ఏదైతే సెట్టింగ్స్ చేశానో ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అవుతాయి. ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా నేను ఏదైతే ఏ లెవెల్ అయితే గూగుల్ కెమెరాని వాడుతున్నానో అదే లెవెల్లో మీరు కూడా దీన్ని ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ నేను అన్ని చేంజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. వీటిని మాత్రం మీరు ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు, ఎలాంటి చేంజెస్ కూడా చేయదు. ఒకవేళ మీరు డార్క్ టైంలో అంటే నైట్ టైంలో మీరు ఫోటోలు తీస్తున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెనక కొంచెం ఎక్కువగా డార్క్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ లైబ్రరీ ప్యాచ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోన్ కర్వ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డార్క్ పాయింట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. నేను జనరల్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా బ్లాక్లోకి వెళ్తే మనం హైలైట్ అవుతూ ఉంటాం కదా, సో అందుకే మనం కొంచెం ఎక్కువగా బెటర్గా కనిపించాలనే ఉద్దేశంతో నేను కొంచెం హయ్యర్ వాల్యూ పెడతా ఉంటాను. జనరల్గా 0.75 ఇస్తాను మీకు ఇప్పుడు మీకు ఇచ్చిన సెట్టింగ్ ఫైల్లో. మీకు ఒకవేళ అంత వద్దు అనుకోండి, మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ 0.33 ఉండాలి, అంతకంటే కిందికైతే వెళ్ళొద్దు. మీరు కొంచెం ఎక్కువగా వైట్గా కనిపిస్తూ ఉంటారనమాట, న్యాచురాలిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతారు, అది కూడా మీకు చూడటానికి బాగోదు. జనరల్గా 0.66 కానీ 0.75 కానీ చాలా చాలా బెటర్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ మీకు ఇష్టంగానే ఉంటాయి, ఆల్మోస్ట్ నచ్చుతాయి అనుకుంటున్నా. 2-3 ఫోటోలు తీసిన తర్వాత మీకు బాగాలేదనుకోండి, మీరు ఇది ఒక్క వాల్యూ మాత్రమే మార్చండి, రిమైనింగ్ వాల్యూస్ అసలు ఏవి మార్చొద్దు. నేను ఏదైతే సెట్టింగ్స్ చేశానో వాటిని యాజ్ టీజ్గా ఉంచండి. అలా ఉంచితేనే మీకు డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఈ లెవెల్లో ఉంటాయి, లేకపోతే మీకు ఏమవుతుందంటే కొంచెం మారిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, సో ఇక్కడ డీటెయిల్స్ చూడండి, మీరు ఈవెన్ కన్ను లోపల ఉన్న చిన్న ఉంటాయి కదా మనకి నర్వ్స్, అవి కూడా చూడండి చాలా డీటెయిల్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా బ్లర్ అయింది, అలాగే ఎవ్రీథింగ్ మీకు అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఎక్స్పోజర్ కానీ ఏదైనా సరే, ఇది నైట్ టైము 8 o'clock అప్పుడు తీసిన ఫోటో అనమాట. ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫ్లాష్తో తీసిన ఫోటో చూడండి చాలా చాలా నీట్గా వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి ఇంకొక ఫోటో కూడా ఉంది, ఎవ్రీథింగ్ మీకు చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది కూడా చూడండి, సో చాలా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఇచ్చిన సెట్టింగ్స్ యాజ్ టీజ్గా ఉంటాయి, మీరు ఎలాంటి చేంజెస్ అయితే చేయొద్దు. అలాగే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే దీంట్లో మీకు ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మీకు ఎలాంటి డౌట్ లేదు, మీరు ఆస్ట్రో ఫోటోగ్రఫీ వాడాలంటే మీ కెమెరా మాత్రం చాలా స్టడీగా ఉండాలి, ట్రైపాడ్ లాంటిది యూజ్ చేయాలి, లేదంటే మీ చేతులు అయినా సరే షేక్ అవ్వకుండా చూసుకోవాలి. స్టడీగా ఉంటేనే మీకు ఆస్ట్రో ఫోటోగ్రఫీ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి నార్మల్ కండిషన్లో మనకి నైట్ టైం తీసిన ఫోటో ఇలా ఉంటుంది, కానీ అదే మనం ఆస్ట్రో తీస్తే ఇలా ఉంటుంది. డీటెయిల్స్ చూసారు కదా, ఆస్ట్రోలో మనకి ఇంత డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నా బైక్ కూడా నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది, అది మనకి చాలా దూరంగా ఉంది, కానీ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. టెక్స్ట్ కూడా మనకి చాలా చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. అదే మనకి నార్మల్ కెమెరాతో ఫోటో తీస్తే మనకి ఇలా ఉంటుంది, టెక్స్ట్ మనకి నీట్గా అయితే ఉండదు, కానీ ఆస్ట్రోలో మనకి చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్ సూపర్గా ఉంటుంది, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, సెట్టింగ్స్ ఫైల్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో దాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక సేమ్ సెట్టింగ్స్ మీకు POCO F1లో కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే POCO F1లో మాత్రం మీరు ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. అదేంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వన్స్ మీరు కెమెరాని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫ్రంట్ కెమెరా మోడల్ ఇక్కడ Nexus 6P ఉంది, దీంట్లో మీకు Pixel 3 XL ఉండొచ్చు మేబీ, సో అందుకని దీనికి ఒక్కదాన్ని మార్చండి, రిమైనింగ్ అంతా కూడా సేమ్, ఏమి చేంజ్ చేయొద్దు. అలాగే ఇక్కడ మీకు Pixel AWE HDR మోడ్లో మీకు Pixel 3 ఉంటుంది దీంట్లో POCO F1లో, కానీ POCO F2లో మాత్రం Pixel 3 Mode 2 ఉంటుంది. ఇది ఒకటే చేంజ్ అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఒకటి మీకు ఫ్రంట్ కెమెరా మోడలు, రెండోది మీకు Pixel AWE మోడలు. ఇవి రెండు మాత్రమే చేంజ్ అయ్యని తప్ప మిగతా ఏవి కూడా చేంజ్ చేయొద్దు. ఈవెన్ మీకు POCO F1 కూడా స్టిల్ ఇప్పటికి కూడా సూపర్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి చాలా చాలా నీట్గా కూడా వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, డీటెయిల్డ్గా ఉంటుంది, మనకి టెక్స్ట్ కూడా చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఇలా మీరు POCO F1లో కానీ POCO X2లో కానీ సెట్టింగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు రకరకాల శాంపుల్స్ చూపిస్తాను, అవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత బాగా మీకు రిజల్ట్స్ ఇస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి, సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. అలాగే రకరకాల ఫోన్ల మోడల్కి సంబంధించిన గూగుల్ కెమెరాలు అన్నీ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.
ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఫొటోస్లో లెఫ్ట్ సైడ్ ఆల్వేస్ మీకు స్టాక్ కెమెరా ఉంటుంది, డిఫాల్ట్ కెమెరా. రైట్ సైడ్ మీకు గూగుల్ కెమెరా ఉంటుంది. మీరు వీడియో చూసేటప్పుడు యూట్యూబ్లో 1080 రెజల్యూషన్లో మీరు వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీకు ప్రతి ఫోటోలో కూడా స్టాక్ కెమెరాకి గూగుల్ కెమెరాకి చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. జనరల్గా మనకి షామీ కెమెరాస్లో స్టాక్ కెమెరాలో మనకు కొంచెం వార్మ్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో మీకు టింట్ అనేది కొంచెం రెడ్డిష్ టింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతి ఫోటోను కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పెన్ డ్రైవ్ విషయంలో కూడా మీకు స్టాక్ కెమెరాలో చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ మీద పడుతున్న షాడో, అలాగే మీకు గూగుల్ కెమెరాలో పడుతున్న షాడోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఈ షటిల్ పోల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ విషయంలో చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. స్టాక్ కెమెరాకి గూగుల్ కెమెరాకి చూడండి, డీటెయిల్స్లో ఎంత వేరియన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్ విషయంలో కూడా చూడండి, మీకు ఆ ఫ్లవర్ మీద పడుతున్న ఎక్స్పోజర్ అనేది గూగుల్ కెమెరాలో చాలా కంట్రోల్లో ఉంది, అండర్ కంట్రోల్ అనమాట. కానీ స్టాక్ కెమెరాలో మీకు ఓవర్గా ఎక్స్పోజర్ అయితే పడుతుంది అనమాట. అప్పుడు మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు న్యాచురల్ గ్రాస్ కూడా చూడండి, ఒకసారి మీకు చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. గ్రాస్ విషయంలో కూడా మీకు ఎక్స్పోజర్ అనేది చాలా చాలా కంట్రోల్లో ఉంది. అలాగే మీరు ఒకసారి హెచ్డిఆర్ క్వాలిటీలో కూడా ఇమేజ్ని స్కైని కూడా అబ్జర్వ్ చేస్తే స్కై అనేది మీకు కొంచెం పేల్ కలర్లోకి వెళ్ళిపోతుంది స్టాక్ కెమెరాలో, కానీ గూగుల్ కెమెరాలో మాత్రం నీట్గా క్లియర్గా మనకి బ్లూయిష్ కలర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మీరు డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. స్టాక్ కెమెరాలో మీకు వార్మ్నెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్ కలర్ మీకు కొంచెం రెడ్డిష్ టింట్ అనేది కనిపిస్తుంది. కానీ రైట్ సైడ్లో గూగుల్ కెమెరాలో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వాల్ మీద కలర్ చూడండి, నీట్గా క్లియర్గా ఉంది. ఏదైతే ఒరిజినల్గా మనకి రియల్ లైఫ్లో కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. అలాగే వీటిని జూమ్ చేసినా కానీ మీకు ఎక్కడ కూడా క్వాలిటీ అనేది మిస్ అవ్వదు. అఫ్ కోర్స్ స్టాక్ కెమెరాలో కూడా మీకు డీటెయిల్స్ అనేది మిస్ అవ్వట్లేదు, గూగుల్ కెమెరాలో ఇంకొంచెం బెటర్గా అయితే వస్తుంది. ఇక మీరు ఒకసారి హ్యూమన్ ఆబ్జెక్ట్స్ని చూస్తే మాత్రం చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మెయింటెనెన్స్ కానీ, ఫేస్ మీద పడుతున్న కలర్ కానీ, లైట్ కానీ, ఇవన్నీ కూడా మీకు గూగుల్ కెమెరాలో చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్లో కూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ మీకు కనిపిస్తుంటుంది. ఇక సెల్ఫీ విషయంలో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్కిన్ టోన్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను కొంచెం ఎక్కువగా డీటెయిల్స్ ఎక్కువగా పెడుతుంటాను, మీకు ఒకవేళ వద్దు అనుకుంటే షార్ప్నెస్ని మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు గూగుల్ కెమెరాలో. డిఫాల్ట్ కెమెరాలో మీకు షార్ప్నెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏవి ఉండవు. అలాగే సెల్ఫీ విషయంలో కూడా మీకు క్లారిటీ, అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే విధానం, ఫేస్ మీద కలర్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా మీకు చాలా నీట్గా మీకు గూగుల్ కెమెరాలో ఎక్కువగా ఉంటుంది. లో లైట్ కండిషన్లో కూడా మీరు ఒకసారి ఈ ఫోటో కూడా చూడొచ్చు. మీకు యాంగ్నో అనే పేరు కూడా మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కెమెరా శాంపుల్స్. సో ఇవన్నీ మీకు కెమెరా శాంపుల్స్ అన్నీ కావాలనుకుంటే ఒక జిప్ ఫార్మాట్లో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసి వీటన్నిటి మధ్యలో డిఫరెన్సెస్ మీరు నోటీస్ కూడా చేయొచ్చు.